తరచు జలుబు చేయడం, తుమ్ములు ఎక్కువగా రావడం, కంట్లో నీళ్లు కారిపోతున్నట్టు, కళ్ళు బాగా ఎరుపుదనం వచ్చేయడం, దగ్గు రావడం, ఆయాసం రావడం. సో ఇలా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లల్లో కానీ పెద్దోళ్ళలో కానీ, వానకెళ్ళి తడిసి వస్తే వెంటనే జలుబు, దగ్గు, ఇలా జ్వరం, కళ్ళమ్మటి నీళ్ళు రావడం. ఇలా ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వలన తరచు ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి రిపీటెడ్గా రాకోకుండా బాగా పూర్తిగా తగ్గించుకునే విధానం ఏంటంటే, మీరు స్ట్రిక్ట్గా న్యాచురోపతి డైట్ చేయండి. న్యాచురోపతి డైట్ ఏంటంటే, పొద్దున్న మొలకలు తినడం, మధ్యాహ్నం బ్రౌన్ రైస్తో కూరలు మంచిగా తీసుకోవడం, సాయంత్రం పళ్ళు, లేదు పళ్ళు నాకు ఇబ్బంది దగ్గుంది అనుకుంటే పళ్ళు మానేసి పుల్కా అయినా తీసుకోవడం. సో పొద్దున మొలకలు తింటారు, అందులోకి కూరగాయ ముక్కలో పళ్ళు ముక్కలో యాడ్ చేసుకుంటారు. మధ్యాహ్నం ఏంటంటే బ్రౌన్ రైస్తో వెజిటబుల్ కర్రీ లేదా లీఫీ వెజిటబుల్ కర్రీ తీసుకుంటారు. సాయంత్రం డిన్నర్లో పళ్ళు తింటే తినండి, లేదా అనుకున్నట్టయితే పుల్కాతో పాటు ఏమైనా కూరలు వెజ్ వెరైటీస్ వేసుకొని తీసుకోండి. సో ఇందులో ఉప్పు, కారం, ఆయిల్, పులుపు ఇవి బాగా తగ్గించుకొని వేసుకునే ప్రయత్నం చేయండి. సో ఎందుకు ఈ డైట్ ఫాలో చేయమంటున్నాను అంటే, రెసిస్టెన్స్ తక్కువ ఉంటేనే రిపీటెడ్గా బాడీలో అలర్జీ అటాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ని బిల్డ్ చేయాలి అని అంటే న్యాచురోపతి డైట్ ఫాలో చేస్తేనే రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది. అలా న్యాచురోపతి డైట్లో బిల్డ్ చేసే ఏమన్నా ఫుడ్ ఐటమ్స్, రెసిస్టెన్స్ని బిల్డ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మొలకల్లో బిల్డ్ అవుతుంది, ఆకుకూరలు కూరగాయల్లో మనకి రెసిస్టెన్స్ వస్తుంది, పళ్ళు తీసుకున్నట్టయితే ఇంకాస్త ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అందుకే కనీసం రోజులో ఒక పూటైనా 2 పూటలైనా సహజ సిద్ధమైన ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో రెసిస్టెన్స్ బాగా వస్తూ ఉంటుంది. ఇలా మీరు డైట్ ప్లాన్ చేసుకోండి. ఈ డైట్ ప్లాన్తో పాటు రోజు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్లు తాగడం అనేది పక్కాగా ఉండాలి. అందులోనూ మీకు కోల్డ్, తుమ్ములు, దగ్గు రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి హాట్ వాటర్ కి ప్రయారిటీ ఇవ్వండి. సో గోరువెచ్చటి నీళ్లు కానీ, లేదా మీరు ఎంత వేడి తాగగలరో ఆ మితంతో కానివ్వండి, రోజంతా వేడి నీళ్లు తాగండి. ఇలా తాగడం వలన ఏదైనా వైరస్ ఎంటర్ అయినా సరే అది డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ హాట్ వాటర్ కి ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా లూక్ వామ్ వాటర్ కానివ్వండి, బాగా కొంచెం మీరు ఎంత వేడి నీళ్లు తాగలరో అంత మితంతో డే అంతా కంటిన్యూ చేయండి. దీంతో పాటు ముఖానికి ఆవిరి పొద్దున సాయంత్రం 2 పూట్ల పెట్టుకోండి. ఎక్కువగా ఉన్నట్టయితే, తక్కువ అన్నట్టయితే 1 పూట పెట్టుకోండి. సో మీకు ఆ స్టీమ్ ఇన్హేలర్స్ వచ్చేస్తున్నాయి జనరల్ గా, అలా అయినా తీసుకోండి. లేదా అనుకున్నట్టయితే వెడల్పాటి గిన్నె తీసుకొని బాగా వేడి నీళ్ళు మరిగించండి. సో దాంట్లో ఏం చేస్తారంటే చిటికెడు పసుపు, కొంచెం తులసి ఆకులు వేసి, కొంచెం జెండు బామ్ కన్నా వేసుకొని తీసుకున్నట్టయితే ఈ శ్వాస అంతా కూడా మనకి ఫ్రీ అయిపోతూ ఉంటుంది. ఈ శ్వాసనాళాలని ఫ్రీ చేసేసి కాస్త మనకి ఫ్రీగా గాలి వెళ్ళడం రావడం బాగుంటుంది. ఈ గాలి తీసుకోవడం వదలడం చేస్తాం కదా స్టీమ్ చేసేటప్పుడు, తీసుకొని వదిలే క్రమంలో ఈ లంగ్స్ ఎలాస్టిసిటీ అనేది బాగా ఇంప్రూవైజ్ అవుతుంది. సో ఈ లోపల ఇదంతా కూడా మనం స్టీమ్స్ తీసుకుంటాం కదా, డ్రై అవుతూ ఉంటది. ఆ స్నీజింగ్ కారేది ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే రోజు వ్యాయామం చేయాలి. సో వ్యాయామం ఏంటి అంటే, 1 గంట ప్లాన్ చేసుకోండి. గంటలో అరగంట నుంచి 30 గంట ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి. వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే కొంచెం ఫాస్ట్ గా చేసేటివి చేసుకోండి. సో ఇప్పుడు మనం చిన్న పిల్లలు డ్రిల్ చేస్తుంటారు కదా, అలాంటివి కానీ, మన దాంట్లో జాయింట్ ఎక్సర్సైజెస్ ఫాస్ట్ గా చేసేటివి కానివ్వండి, లేదా సూర్య నమస్కారాస్ కానివ్వండి, లేదా పిల్లలు బాగా ఇష్టపడి ఏమైనా చేసేటట్టయితే వాళ్ళ చేత స్కిప్పింగ్ చేయించడం, ఇలా కొంచెం మూవ్మెంట్ ఫాస్ట్ గా ఉండే ఎక్సర్సైజ్ చేయడం వలన గ్యాస్పింగ్ వాళ్ళకి అని ఆయాసం లాగా వస్తూ ఉంటది. దీనికి ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఏరియాస్ అన్ని డ్రై అయిపోతాయి. ఎప్పుడైతే అవి డ్రై అయిపోతాయో ముక్కు కారడం అనేది పూర్తిగా తగ్గుతుంది.